వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోలవరం నీటిలో కలిపేద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. దేశానికి తలమానికం రాష్ట్రానికి జీవనాడి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును వైకాపా నాయకులు ఏటీఎంలో మార్చుకున్నారే పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. నిర్వాసితులు చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయినా పట్టించుకొని జగన్ ఇప్పుడు తండ్రి లేని బిడ్డనంటూ నాటకాలు ఆడేందుకు మీ ముందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు కనీస న్యాయం చేయలేకపోయినా వైకాపా సర్కారును పోలవరం నీటిలో కలిపేయాలని పిలిపించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం కూడల్లో నిర్వహించిన వారాహి విజయవేరు సభలో ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు కింద 1,60,000 మంది నిర్వాసితులుగా గుర్తిస్తే 7,000 మందిని మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించి చేతులు దుప్పేసుకున్నారు. మిగిలిన వాళ్ళకి ఇల్లు కనీస వస్తువులు కూడా లేకుండా పోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పక్కవారి ఆస్తిని దాచుకోవడం వైకాపా డిఎన్ఏలో ఉంది. పోలవరం నిర్వాసితులను ఆదుకోవడం ఇష్టం లేక వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టునే చంపేసింది అంటూ ఆరోపించారు. ఇప్పటికే ఒక దరిద్రం అనుకుంటే ఇప్పుడు మూడో దరిద్రం దగ్గరికి తెచ్చారు ఈయన. చంద్రబాబు అధికారంలోకి రాకముందు 49,000 మంది నిర్వాసితులు, చంద్రబాబు గద్దె దిగేటప్పటికి 99,000 మంది నిర్వాసితులు, ఇప్పుడు 1,60,000కి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఈ ప్రాజెక్టు కాదు కదా, అసలు ఈ దేశంలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేడు ఎవడో కూడా. జనాలకి ఎక్కడి నుంచి కొత్తగా పుట్టుకొచ్చేస్తున్నారు, భూమి అంతే ఉంది, ముంపు అంతే ఉంది, బాధితులు 1,60,000 ఎట్టయిపోయారు అర్జెంటుగా. అసలు ఆ దొంగ నిర్వాసితుల కారణంగానే ప్రాజెక్ట్ ఆగిపోయింది. మళ్ళీ ఈయన కొత్తది తీసుకొచ్చారు.